హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ నుంచి డైరెక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను డైరెక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మన యాప్లో చాలా కోర్సులు అనేవి చాలా తక్కువ ధరకే అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ కూడా చూడండి. నచ్చితే ఏదైనా కోర్స్ తీసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఎయిమ్స్ మంగళగిరి నుంచి విడుదల కావడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ బి, గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను డైరెక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 70 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి 58 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ 70 పోస్టుల్లో. అలాగే పిఏ టు ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్కి పిఏగా ఒక పోస్ట్ అయితే ఉంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది. మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఒక పోస్ట్ ఉంది. అసిస్టెంట్ పోస్ట్ మరొకటి ఉంది. పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. లైబ్రేరియన్ గ్రేడ్ 3 పోస్ట్ ఒకటి ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 2 ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 పోస్టులు 2 ఉన్నాయి. మొత్తం 70 పోస్టులు ఉంటే అందులో 58 పోస్టులు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 58లో 46 పోస్టులు అనేవి ఫిమేల్ కేటగిరీ అభ్యర్థులకు ఉన్నాయి. మేల్ కేటగిరీ అభ్యర్థులకు 12 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 80% పోస్టులు అనేవి ఫిమేల్స్కి, 20% పోస్టులు అనేవి మేల్స్కి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ ఆగస్టు 5వ తేదీన విడుదల చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా నెల సమయం అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి 10 రోజుల్లోపు అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే ముందుగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 58 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అన్ని పోస్టులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది, అది కూడా చెప్తాను. అయితే ఈ పోస్టులకి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి, లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ అంటే బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ అనేది పూర్తి చేసినా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా నర్సెస్ అండ్ మిడ్వైఫ్గా తప్పనిసరిగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకుండాలి. అంతేకాకుండా కనీసం 200 బెడెడ్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గ్రేడ్ 2గా 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది క్వాలిఫికేషన్ పూర్తయిన తర్వాత ఉండాలి. మీరు హాస్పిటల్లో కానీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్లో కానీ 200 బెడెడ్ హాస్పిటల్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలా అయితే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. లెవెల్ 8 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. అలాగే పిఏ టు ప్రిన్సిపల్ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. డిక్టేషన్ అనేది 7 మినిట్స్లో 120 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో మీరు కంప్లీట్ చేయాలి. అలాగే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంగ్లీష్లో అయితే 45 మినిట్స్, హిందీలో అయితే 60 మినిట్స్లో పూర్తి చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. అది ఉంటే ప్రయారిటీ ఉంటుంది, అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ మరొకటి ఉంది. దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఎవరైనా ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా అనేది మేనేజ్మెంట్కి సంబంధించి
సంబంధించి పూర్తి చేసిన వాళ్ళకి, గవర్నమెంట్‌కి సంబంధించిన రూల్స్‌కి సంబంధించి, రెగ్యులేషన్స్ సంబంధించి నాలెడ్జ్ ఉన్నవారికి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉన్నవారికి ప్రాధాన్యత అయితే ఉంటుంది. మెడికల్ సోషల్ వర్కర్ పోస్ట్ ఒకటుంది. లెవెల్ 7 కింద పే స్కేల్ ఉంటుంది. 21-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంఏ సోషల్ వర్క్ లేదా ఎంఎస్‌డబ్ల్యూతో పాటుగా స్పెషలైజేషన్ అనేది మెడికల్ సోషల్ వర్క్ సంబంధించి పూర్తి చేయాలి. కనీసం 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్లో మినిమం 200 బెడెడ్ హాస్పిటల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. 21-30 సంవత్సరాల మధ్య పే స్కేల్ ఉండాలి. ఏజ్ ఉండాలి. లెవెల్ 6 కింద పే స్కేల్ ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అలాగే పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి 18-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు, ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక లైబ్రేరియన్ గ్రేడ్ 3 ఉద్యోగం ఒక్కటి ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పూర్తి చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు. లేదా బీఎస్సీ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా ఈక్వలెంట్ అనేది లైబ్రరీ సైన్స్ అనే దాంట్లో పూర్తి చేసిన వారు ఎలిజిబుల్ అయితే అవుతారు. అంతేకాకుండా 2 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి కోర్సు కూడా పూర్తి చేస్తుంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో సైన్స్ గ్రూప్లో పూర్తి చేస్తుండి డిఎంఎల్టీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. బీఎస్సీ ఎంఎల్టీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 21-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. లెవెల్ 5 కింద పే స్కేల్ ఉంటుంది. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 2 ఉన్నాయి. లెవెల్ 4 కింద పే స్కేల్ ఉంటుంది. 21-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేటువంటి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉండాలి. స్కిల్ టెస్ట్కి సంబంధించిన మనకి నామ్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే ఉండాలి. 10 మినిట్స్ అయితే సమయం ఇస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 2 ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ పూర్తి చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రిలివెంట్ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మరి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఆల్ ది పోస్ట్ ఆర్ క్యారీ యూజువల్ అలవెన్సెస్ అండ్ అడ్మిసిబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఖచ్చితంగా వర్తించడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలంటే www.aimsmangalagiri.edu.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అలాగే స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. స్కాన్డ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే అంటే 10th సర్టిఫికేట్ ఉండాలి. ఆల్ నెసెసరీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరమైన అభ్యర్థులకు ఉండాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఆ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇతర ఎవరైనా సంబంధిత సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అవసరమైతే ఉంటాయని నోటిఫికేషన్లో ముందుగానే మనకి తెలియచేయడం అనేది జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. అలాగే హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. అలాగే చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, జైపూర్, లక్నో, పాట్నా, భోపాల్, తిరువనంతపురం, బెంగళూరు, గౌహతి, అహ్మదాబాద్ మరియు రాయ్పూర్ లొకేషన్స్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అందరికీ కూడా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేవి ఉండడం జరుగుతుంది. వాటికి సంబంధించి 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. అదేంటి అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అవసరమైన వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. ఓబీసీ అభ్యర్థులైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఏవైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నాయో వాళ్ళు ఆ పోస్టులకి సంబంధించి అంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పోస్టులకి అప్లై చేస్తేనే ఆ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన పోస్టులకి అప్లై చేసినప్పుడే ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ అప్లికేషన్ చివరి తేదీలోపు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లాస్ట్ డేట్ నుంచి 10 రోజుల్లోపు అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ పంపించేటువంటి కవర్లో మీరు ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో దానిపైన తప్పనిసరిగా మీ సంతకం పెట్టాలి. అలాగే అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్పై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. అప్లికేషన్ పంపించేటువంటి కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేస్తూ మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారని తెలియజేస్తూ అప్లికేషన్ పంపించాలి. అప్లికేషన్ పంపించవలసినటువంటి చిరునామా ఈ విధంగా ఉంది. రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 216, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, పిన్ 522503 అనే అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే అప్లికేషన్ ఫీజు ₹900, ప్రాసెసింగ్ ఫీజు ₹100తో కలిపి మొత్తం ₹1000 అయితే పే చేయాలి. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. ప్రాసెసింగ్ ఫీజు అనేది ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఆ ₹100 ఫీజు పే చేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి అవసరమైన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే ఇవి. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయాల్సి ఉంటుంది అని కూడా నోటిఫికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఆ ఎయిమ్స్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఈ ఎయిమ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉంది. చాలా తక్కువగా ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉండేవారు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకొని ప్రయత్నం చేయండి. మంచి ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.